హలో అండి, వెల్కమ్ టు రూపా భరత్ అఫీషియల్. ఇవాళ సాంబార్ రెసిపీ అయితే మీకైతే చూపించేస్తానండి. ముందుగా కందిపప్పు కప్ అయితే తీసుకున్నాను, నీట్గా కడిగి అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసాను, చిటికెడు పసుపు అయితే వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 టమాటోస్ అయితే యాడ్ చేశానండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 కానీ లేదంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఉప్పు కూడా వేసేసాను, మీ రుచికి సరిపడేంతగా వేసుకోండి. తర్వాత వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ముందు ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఎండుమిర్చి, తెల్లుల్లిపాయి, ఆవాలు అవన్నీ అయితే వేసుకొని బాగా వేయించేసుకొని టమాటాస్ అయితే యాడ్ చేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. ఎక్కువ సాంబార్ పెట్టుకునే పని అయితే కొంచెం అన్ని వెజ్జీస్ కానీ అలా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. ఆల్రెడీ నేను పప్పులో అయితే 2 టమాటోస్ అయితే వేసాను కదా, ఇంకొక హాఫ్ టమాటో ఉండేసరికి అది కూడా దీనిలో అయితే వేసేసానండి. బాగా వేగాక ముందుగా అయితే క్యారెట్ అయితే వేసానండి. ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువసేపు అనేది కుక్ అవ్వాలి కాబట్టి నేనైతే ముందుగా క్యారెట్ అయితే వేసాను. తర్వాత అన్నీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసేసానండి. కీర, మునక్కాళ్ళు, బెండకాయ, దోసకాయలు అయితే వేసానండి. మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అవి కూడా అయితే వేసుకోవచ్చు. తర్వాత ఈ లోపల 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పప్పునైతే కుక్కర్లో పెట్టి బాగా ఉడికించేసుకున్నాము. తర్వాత అదైతే మ్యాష్ చేసేసుకోండి మెత్తగా. చింతపండు అయితే ఎక్కువే పడుతుందండి సాంబార్లోకి. చూస్తున్నారు కదా, కొంచెం బాగా మెదిపేసుకొని ఆ చింతపండు గుజ్జంతా తీసి ఎక్కువగా అయితే వేసుకోవాలండి. పులుపు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నాను కదా, అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఇలా వెజ్జెస్ అన్నీ సాంబార్లోనే మనం ఇలా చేసుకుంటాం కాబట్టి కూరగాయలన్నీ ఒక్కసారిగా అయితే తినొచ్చండి. చాలా బాగుంటుంది సాంబారు. నేనైతే వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే సాంబార్ అయితే చేస్తానండి ఇంట్లో. అందరూ బాగా తింటారు. ఒక 60% బాగా ఉడికించుకోండి కూరగాయలన్నీ కూడా. మరీ అంత ఎక్కువేమో ఉడికించాల్సిన అవసరం లేదు. పప్పు యాడ్ చేశాక తర్వాత అయితే బాగా కుక్ చేసుకోవచ్చు. చింతపండు పులుసు అయితే వేసేసానండి. ఆ తర్వాత కారం అయితే వేసాను. నేను కొంచెం ఎక్కువగానే చేశానండి సాంబారు, అందుకని నేను కారం కొద్దిగా ఎక్కువ వేసాను. పప్పులో కొంచెం ఎక్కువ మనం ఒకవేళ కుక్కర్ పెట్టేసి బాగా పప్పు మెదిపేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఆ పప్పులో అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్స్టెంట్గా నేను చేసిన సాంబార్ పౌడర్ అండి ఇది. ఆల్రెడీ మీకు షార్ట్స్లో అయితే పెట్టాను కదా, ఒకసారి ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పౌడరు దించుకునే ముందుగా ఒక 10 మినిట్స్ ముందుగా అయితే ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ అయితే వేసేసేయండి సాంబార్లో. కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి అయితే పక్కన పెట్టుకోండి. దించుకునే ముందుగా పౌడరు, కొత్తిమీర అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే ఉంచేసి బాగా కొంచెం చిక్కబడ్డాక దించేసుకోండి. మరీ చిక్కబడిన అవసరం లేదండి, మీడియంగా చిక్కబడాలి. కుక్కర్లో పెట్టుకున్న పప్పు కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి చిక్కబడిపోతుందండి. అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వేసుకొని దింపేసుకోండి. ఈ రెసిపీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంతమంది అయితే బెల్లం వేస్తారు, నేనైతే వేయలేదండి. మా స్టైల్ ఎప్పుడు ఇలాగే చేస్తాము. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్